నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు రోజుకి చలి ఎక్కువయ్యేసరికి ఇంకా బయట పని చేయాలంటేనే భయమేస్తుందండి. మామూలుగా అయితే లేవగానే కొంచెం అట్లా బయటికెళ్ళి కనీసం వాకిలి అట్లా ఊడ్చుకునేదాన్ని కానీ, ఇప్పుడు మాత్రము ఎంత చలిగా ఉందంటే పొయ్యి రాజేద్దామంటే పుల్లలు లేవనమాట. అంటే రేణు వాళ్ళ ఫంక్షన్ అని చెప్పి ఆ రోజు పొలం నుంచి కొంచెం హడావిడిగా వచ్చేసాము. ఇంకా పుల్లలైతే తీసుకొచ్చుకోలేదు. అందుకని ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా పొయ్యి అయితే రాజేయట్లేదనమాట. లేదంటే ముందు బయటికెళ్ళిపోయి పొయ్యి రాజేసేసేదాన్ని ఈ చలికి. పుల్లలు లేవని ఇంకా ఇంట్లో కిచెన్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నా. నైట్ తిన్న గిన్నెలు అయన్నీ ఉంటాయి కదా! అన్నీ కూడా ఒక బేసిన్‌లో పెట్టి బయటైతే పెట్టేసి కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే అలా క్లాత్ పెట్టయితే పొయ్యితోటి సహా అన్నీ తుడిచేసుకున్నాను. మా సాత్విక మాత్రం తొందరగా లేచిద్ది. నేను లేచానంటే నా వెనకాలే తోకలాగా వచ్చేసిద్దనమాట. ఏ చిన్న అలికిడి వినిపించినా సరే మెలుకువ వచ్చేసిద్ది. ఇంక లేచి మంచం మీద ఉంటుండగానే అమ్మ అని పిలుస్తుంది. ఇంక నేను పలికేసరికి వంటగదిలోకి నేరుగా వచ్చేసిందనమాట. పూర్ణిమకి, రేణుకేమో నిద్ర సరిపోదు. ఇదేమో పనుకునే అవకాశం ఉన్నా సరే పనుకోదనమాట. ఆ వారం మధ్యాహ్నం పనుకునిద్ది. అది కూడా ఎప్పుడో సాయంత్రము. ఈ మధ్య సాయంత్రం పనుకొని మళ్ళీ 6, 6:30 టైంకి లేచిద్ది. మళ్ళీ రాత్రి ఎప్పుడో 10, 11కి పనుకునిద్దనమాట. ఇంకెదిగో ఇక్కడ లేచింది గదా! లేచి ఏమైనా తినడానికి ఇయ్యనైతే ముందు అడిగిద్ది. లేదంటే ఒక్కోసారి అన్నం పెట్టేయమనిద్ది. ఇంత పొద్దున్న అన్నం అంటే ఇంకా ఏమైనా స్నాక్స్ అట్లా ఉంటే ఇస్తాను తినటానికి. ఇంక లేదంటే నిద్రొస్తుంది కదా! ఇంకా పొద్దుగా బయట చీకటిగా ఉంది పనుకో అని చెప్పి పనుకోబెట్టేస్తాను. ఇంక ఇప్పుడు కూడా నిద్ర వస్తుందంటుంది. అయినా సరే పనుకోదంట. ముందు రోజు సాయంత్రమే గ్యాస్ అయితే ఇడిపించేసాము. కాకపోతే ఇంకా ఆ రోజు నేను దాని మీద ఇదైతే ఎయలేదనమాట. అదే డేట్ అయితే వేసుకోలేదు. ఆ రోజు రేణు ఫంక్షన్‌కి వెళ్ళిపోయాం కదా! ఇంక ఈరోజైతే పొద్దున్న ముందు దీని మీద డేట్ అయితే వేస్తున్నా. లాస్ట్ టైం కూడా ఏదో పర్టిక్యులర్‌గా స్పెషల్ డే అనమాట అది. ఈరోజే కదా! ఇంక రాయడం ఎందుకులే గుర్తేలే అని చెప్పి నేను అట్ట వదిలేసాను రాయకుండా. తీరా తర్వాత మర్చిపోయాననమాట. అందుకని ఇన్ని రోజులు సెకండ్ బండ ఉంది. ఇదివరకు కారంచేడులో మా అక్కయ్య వాళ్ళు ఉండేవారు కదా! వాళ్ళైతే వెళ్ళేటప్పుడు బండ, సామాన్లన్నీ మా ఇంటికాడే పెట్టేశారు. కానీ దాన్నైతే మేమేమి యూజ్ చేయము. ఒక పక్కన పెట్టేస్తామనమాట. అయిపోతే మా బండే ఇడిపించుకుంటాము. ఆల్రెడీ ఇది నానమ్మ వాళ్ళ పేరు మీద అనమాట. నానమ్మ పేరు మీద వాళ్ళదొకటి, మాదొకటి. సెకండ్ బండ మాదేననమాట. విడిపించుకున్నాము. అంటే మేము మొన్నటి వరకు రేషన్ కార్డ్ లేదనమాట. రీసెంట్‌గానే వచ్చింది. ఇంక నా పేరు మీద అయితే అయ్యిద్ది. ఇంక పెట్టాలి. కానీ మొదటి నుంచి కూడా నాన్నమ్మ పేరు మీదే మేము గ్యాస్ అయితే ఇడిపించుకుంటున్నాము. 2 స్తంభాలు తీసుకున్నామనమాట. వాళ్ళకోటి, మాకోటండి. ఇంట్లో ఉన్నదైతే నాన్నమ్మ వాళ్ళదే. మాకైతే ఏమి ఇంకా గ్యాస్ మీద అదే అదే అంటారు కదా! నా పేరు మీద అయితే ఇంకా నేనైతే గ్యాస్ అయితే ఇడిపించుకోలేదు. కొత్తది తీసుకోవాలి. రేషన్ కార్డే కొంచెం చిక్కనమాట ఇన్ని రోజులు కూడా. చాలా దూరం కదా! సో, దానివల్ల అవ్వలేదు. ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా నీట్‌గా ఊడ్చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఈరోజైతే గుడ్లును టమాటో ఏసి గుడ్ల కూర అయితే వండాను. నిన్న రొయ్యలైతే తీసుకున్నాను కదండీ! అదే లాస్ట్ వీడియోలో చూపించాను కదా! ఇంక అవైతే నాన్నమ్మనైతే వండమని చెప్పాననమాట. గోంగూర కూడా తీసుకొస్తాను. ఇంకా రొయ్యలు ఎటికి సరిపోవు. ఇంక నాన్నమ్మ వండితే కూర పెట్టిద్ది కదా అని చెప్పి నాన్నమ్మనైతే వండమని ఇంక నేనైతే ఇక్కడ గుడ్లయితే టమాటో ఏసి కూర వండేస్తున్నా. ఇది కరివేపాకు మొన్న నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా! ఇట్లా స్టోర్ చేసుకున్నానని. అదేనండి ఇంకా ఉందనమాట. ఫ్రిడ్జ్‌లో చాలా ఫ్రెష్‌గా ఉంది అలా పెట్టుకుంటే బాక్స్‌లో వేసి. నేను ఈ వీడియోకి వాయిస్ నైట్ టైమ్ ఇస్తున్నాననమాట. అంటే సాటర్డే నైట్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా బయట కుక్కలు ఒక్కటే గోల. అవి ఆగినప్పుడు నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా అరుస్తున్నాయి. నైట్ అయితే ఇంక అంతే. ఇంటి ముందు చాలా ఓపెన్ ప్లేస్ కదా! చాలా కుక్కలుంటాయనమాట. పరాకన ఏమైనా బయటకొచ్చేటప్పుడు ఒక్కోసారి పంచలో కూడా పనుకుంటాయి. చుట్టుపక్కల పొయ్యి దగ్గర. అదే భయమనమాట అండి. ఏదైనా అంటే చెప్పాను కదా! లైట్ ఎయకుండా బయటకొచ్చినంటే ఇంకంతే జడుసుకున్నట్టే. ఒక్కసారిగా మన చప్పుడుకి లేచి ఎళ్తాయనమాట. భయమేసిద్ది. అందుకే మా వారు పాములు కూడా వస్తుంటాయి. సో, అందుకే నైట్ టైం బయటికెళ్తే లైట్ ఏసుకునే వెళ్ళమంటారనమాట. ఇంక ఇంట్లో అయితే పసుపు అయిపోయిందండి. ఇంకా ప్యాకెట్సే దిక్కయినయి. అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న పసుపు అయిపోయింది. నాకు ఈ పసుపు వాడబుద్దెయ్యదనమాట. ఎక్కువగా ఎంతైనా పసుపు కొమ్ములు కొని పట్టించుకుంటాను చూడండి. అదే నచ్చిద్ది నాకు. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిందే ఇప్పటి వరకే ఉంది. ఇంకా అది అయిపోయేసరికి రూ. 15 ఆ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇంకెన్ని రోజులండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్తా కదా! మళ్ళీ అప్పుడైతే పసుపు పట్టించుకొని ఆడే తీసుకొచ్చుకోవాలి.
గుడ్లు అయితే మరోవైపు ఉడకబెట్టేస్తానండి. అలానే రైస్ కూడా అదే బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. గుడ్లన్నీ కూడా ఒలిచేసి ఒక పక్కన పెట్టేసి వాటినైతే నూనెలో ఫ్రై చేయాలి. కూర ఇలా వండేటప్పుడు గుడ్లు కొంచెం నూనెలో ఏపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా టమాటా మగ్గిపోయిన తర్వాత ఏపుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేసి బాగా కలిపేస్తానండి. నేను ఇందులోనే కారం కూడా వేసేస్తే బాగుంటుంది. కారం అయితే మర్చిపోయాను. ఇంకా నీళ్ళు పోసేసిన తర్వాత మళ్ళీ కారం అయితే వేసాను. పొయ్యి రాజేయలేదు కదండి. ఇంకా హీటర్ మీద అయితే వీళ్ళు నీళ్ళు పెట్టుకొని ఒకవైపు అయితే వాళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు. నాకు మెయిన్ వంట అయిపోతే నా పని అయిపోయినట్టే. ఇంకా రేణుని రెడీ చేయడం ఒక్కటే ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు పనిని కొంచెం నెమ్మదిగా చేసుకుంటా. లేదు అనుకుంటే తొందరగా లెగిస్తే తొందరగా అయిపోయింది. చూసారా బయట మంచు ఎలా ఉందో. ఆ మంచుకి అసలు బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. మామూలుగా చలి పుడతలేదు. ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయిందండి. టైం అయితే 6:30 అవుతుంది. ఇక్కడ సాత్విక చూడండి ఇలా ఉందనా. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. పేస్ట్ తెమ్మని చెప్పి 10 రూపీస్ ఇచ్చానమాట. 10 రూపాయలు తీసుకువెళ్ళి 5 రూపాయలు అంట్లు సబ్బు తెచ్చి 5 రూపాయలు ఎదుగు ఈ తీయటిది ఏదో తెచ్చుకుంది ప్యాకెట్. ఇంకా అవి చూస్తే పూర్ణిమ అయితే గదిమిద్ది. ఇంకా వెంటనే మళ్ళీ రేణుని లేపి తనకు 20 రూపాయలు ఇచ్చి మళ్ళీ పంపించాను తీసుకురమ్మని. ఇంతలో సాత్విక మళ్ళీ వెళ్ళి పేస్ట్ తీసుకుని వస్తుందనమాట. రేణు దగ్గర 20 రూపాయలు అలానే ఉన్నాయి. ఏంటని ఆలోచిస్తేనే మరి షాప్ అతను ఎలా ఇచ్చారో తెలీదు. ఆల్రెడీ ప్యాకెట్ చేతిలో ఉంది కొనుక్కున్నది. మళ్ళీ పేస్ట్ కూడా తెచ్చిందనమాట. నాకు మాత్రము ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ఆ షాప్ వాళ్ళు ఎలా ఇచ్చారో. ఇక్కడైతే కూర అయితే అయిపోయింది. లాస్ట్లో కసూరి మీద అయితే వేసేసుకున్నానండి. ఇది మాత్రం కూరలోకి బాగా యూజ్ అవుతుంది. లాస్ట్లో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇంకా మరోవైపు అన్నం కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా తీసి పక్కన పెట్టేస్తాను. ఇదిగో ఇంకా అన్నం కొంచెం చల్లారి పెట్టేస్తే వీళ్ళకి ఇంకా బాక్స్ అయితే పెట్టేసి ఇంకా వాళ్ళు రెడీ అయి పంపించేసానండి. అలానే నేను కూడా ఇంట్లో పని అంతా చేసి నిద్రపోయానమాట. ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉంటేనే అలాగా పనుకున్నాను. ఇంకా మెలకు రాలేదు. మా వారు కూడా నేను పనుకుంటే అసలు డిస్టర్బ్ చేయరనమాట. ఎందుకంటే నేను పనుకున్నానంటే ఏమైనా హెల్త్ బాగాలేకపోతేనే పనుకుంటాను. నార్మల్గా మధ్యాహ్నం నిద్ర పట్టదు. మా తాతయ్య కూడా అదే అంటారు. అసలు మధ్యాహ్నం ఒక క్షణం పనుకోవచ్చు కదా అని. అయినా నాకు నిద్ర రాదని చెప్పి ఏదో ఒకటి అలా చేసుకుంటానమాట. మా వారు మార్కెట్ నుంచి వస్తే ఇవిగో ఈ రొయ్యలు మెత్తళ్ళు అలానే రొయ్యలు పొట్టు అయితే తీసుకొచ్చారండి 3 కూడా. నాన్నమ్మ ఎక్కువగా అడుగుతుండిద్ది అనమాట. ఇంకా ఈ మధ్య ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా సరే తీసుకురావట్లేదు కూరగాయల వరకు. లేదంటే వెళ్ళి అట్టా మంచుకు కదా ఎక్కువసేపు ఉండలేక తొందరగా వచ్చేస్తున్నారు. ఇంక ఇవైతే పర్టికులర్గా ఇలా తీసుకురాని అయితే చెప్పాను. చాలా రోజులైంది ఇంట్లో వండని. ఎందుకంటే తుఫాన్ తర్వాత ఎప్పుడు పెద్దగా తీసుకురాలేదనమాట. అందుకని ఇంకా వీటినన్నిటిని కూడా ఇప్పుడైతే క్లీన్ చేసి స్టోరేజ్ బాక్సులు ఉంటాయి కదా మామూలుగా ఆ డబ్బాల్లో వేసేసానంటే ఉంటాయి. బయట ఉంటే ఎలకలు తిరుగుతాయి అనమాట అక్కడక్కడ. ఇంకా ఎలకలు బెజ్జం పెట్టేసి తీసుకెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ బెజ్జం పెట్టేసాయి కూడా ఒక రాత్రికే. ఇంకెలా కాదులే అని చెప్పి అంటే ముందు రోజు తీసుకొచ్చారు. వాటినైతే ఇలా మొత్తం తలకాయలు ఉంటాయి కదా ఇవి మెత్తళ్ళు. తలకాయలు తీసేసి వీటినైతే ఒక డబ్బాలో అయితే వేసేసానండి. మెత్తలు అయితే మాత్రం కొంచెం పర్వాలేదు. ఎందుకంటే ఈ రొయ్యలు ఉంటాయి చూడండి అవేని తలకాయలు వీటి తోకలు ఇవన్నీ తీసేసరికి అందులో సగం కూడా రావన్నమాట. ఇంకా వీటికైతే నేను ఇలా ఒక ప్లాస్టిక్ బాక్సెస్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఇవి కొన్న తర్వాత కొంచెం ఖాళీ అయినాయి కదా. అంటే నేను ఆన్లైన్లో తీసుకున్నాను కదండి సెట్టు. సో అవి తీసుకున్నాక కొన్ని ఇలాంటి బాక్సులన్నీ ఖాళీ అయిపోయాయి. వీటిని అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా బయట ఉన్నా సరే ఎలాగో ఉంచవు కదా ఎలకలని. ఇవి వచ్చి ఎండ్రాయిలు అనమాట. ఈ ఎండ్రాయిలు టమాటా వేసి వండితే భలే ఉంటుంది కూర. మెత్తలు అయితే తలకాయలు ఒక్కటే కాబట్టి తొందరగా అయిపోయింది. కానీ ఇవి మాత్రము చాలా టైం పట్టింది. ఇంకా అప్పుడే నిద్ర లేచి ఉన్నారు కదా. ఇంక ఇలా తీసేసరికి ఇసుగు వచ్చేసింది అనమాట. ఇంకా మా వారు కూడా పొలానికి మందు కొట్టడానికి అయితే వెళ్ళారు. ఇంకా వెళ్ళి అప్పుడే వచ్చారనమాట. ఇంక నేనేం చేశానంటే కొంచెం ఫ్రీగానే ఉన్నారు కదా అని చెప్పి బావ ఇవి నా ఒక్కదాని వల్ల అయితే చాలా టైం పట్టింది ఇద్దరు వలిచేద్దామని అయితే అన్నాను. ఇంకా అంటే అలా నిలబడి కొంచెం కాలు నొప్పులు వచ్చేసాయి. అందుకని ఇంకా బయట పొయ్యి ఉంది కదా ఆ పొయ్యి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి చక్కగా ఇద్దరం కూర్చొని అయితే తొందరగా వలిచేసామండి. నేను ఇవి తీసేటప్పుడు అంటే చూసేటప్పుడు చాలా ఎక్కువ అనిపించింది. తీరా వలిచేసరికి ఆ డబ్బాకి సగానికి కూడా రాలేదు. మొత్తం కవర్ వచ్చి 50 రూపాయలు అనమాట. ఇవి 50, మెత్తలు 50 రూపాయలు, రొయ్యల పొట్టు కూడా 50 రూపాయలు. ఇటు సైడ్ కొంచెం పర్వాలేదు. ఎందుకంటే చుట్టూ సముద్రాలు కదా కొంచెం కాస్ట్ తక్కువగానే ఉండిద్ది. కాకపోతే ఎల్లంపట మాకు ఇక్కడ సెంటర్లో అలా అయితే కొనలేము కానీ మార్కెట్లో బాగానే వస్తాయండి. ఇంక ఇదిగో ఇక్కడ కాదని చెప్పి బయటికి తీసుకెళ్ళి చక్కగా కూర్చొని ఇద్దరం కూడా మాటలు చెప్పుకొని తొందరగానే వచ్చేసాము. ఇంకా చూసారు ఎన్ని అయినాయో. అవి పూటకు కూడా రావన్నమాట. ఒక టిప్కి అయిపోతాయి.
ఇంకా వాటిని కూడా ఒక డబ్బాలో అయితే వేసేసాను. ఇంక ఇది వచ్చి రొయ్యల పొట్టు. తాతకి రొయ్యల కారం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా రొయ్యల పొట్టు అయితే తీసుకొచ్చారు. కాకపోతే నాన్నమ్మకి కొంచెం హెల్త్ సడన్గా ఏందో బాగాలేదనమాట. షుగర్ తక్కువైపోయిందంటే నీరసంగా ఉందని చెప్పింది. ఇంకా మా వారైతే మధ్యాహ్నం అంటే ఇందాక హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా నాన్నమ్మ అయితే ఎలాగో చేసేటట్లేదులే, కొంచెం సర్లేదు కదా, అందుకని నేనే రొయ్యల కారం కొంచెం నూరదాంలని చెప్పి ఇక్కడ కొంచెం పొట్టు అయితే తీసుకున్నానండి. దీన్ని కొంచెం మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇసుక అవన్నీ ఉంటాయి. సో అట్లా క్లీన్ చేసుకొని ఏరుకొని పెట్టుకున్నాను. వీటితో పాటు ధనియాలు అలానే జీలకర్ర అయితే ఈరోజు పొడులు అయితే చేసుకున్నాను పనిలో పనిగా. ఇందులో కూడా ఎలానో జీలకర్ర ధనియాలు ఇవి వేయాలన్నమాట. ఇంకా ఎప్పటి నుంచి పొడులు చేద్దాం అనుకుంటాను, ఇంకా ఎందుకులే పోస్ట్ పోన్ చేయడం, అలాగే చేసితో పని అయిపోయిద్దని. ధనియాలు కూడా ఎక్కువ రోజులు ఉంటే నిలువ ఉంటే పాడైపోతాయి బూజు పట్టేసి. కొన్నవి ఎందుకు వృధాగా పోగొట్టేయాలి. సో అందుకని ఇంకా ముందైతే ధనియాలు అయితే వేపేసుకున్నానండి. అప్పటికి టైం వచ్చి 5:15 అలా అయితే అవుతుంది. ఇంకా మా వారు ఏమంటే నేను ఇంట్లో ఇక్కడ పని చేసుకుంటాను కదా, తనైతే పొయ్యి రాజేశారనమాట. ఈరోజు ఒక మొద్దు ఉంటేను ఇంకా కత్తితో పగలగొట్టి, పుల్లలు లేవని చెప్పాను కదా, ఇంకా చెట్లు కడించి కూడా ఏమీ తీసుకురాలేదు. ఇంకా అందుకని ఇంటికాడ ఒక మొద్దులు ఉన్నాయన్నమాట. ఆ మొద్దులు అయితే పగలగొట్టేసి పొయ్యి అయితే రాజేసేసారు. ఇదొకటి ఈరోజు కొంచెం పని తప్పింది సాయంత్రం నుంచి. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు మా వారు కూడా ఖాళీగా ఉంటే. అది కాకుండా ఈరోజు కొంచెం తలనొప్పి అని పనుకున్నాను కదా, కొంచెం నీరసంగా కూడా ఉంది. సో అందుకని మా వారే చేశారనమాట. అది కాకుండా అదేంటి సాయంత్రము 4:30 ఆ టైం అప్పటి నుంచే చల్లటి గాలి చలి మొదలవుతుందండి. ఎప్పుడు పొయ్యి రాజేసేద్దామా సాయంత్రం పూట అని ఆలోచిస్తున్నామన్నమాట. అంత చలి పుడుతుంది. ఇంకా పొయ్యి రాజేయడమే ఆలస్యము. ఇంకా వచ్చి కూర్చొని వెళ్తుండడమే సరిపోద్ది. ఇంకా అప్పుడే పూర్ణిమ అయితే ఫోన్ చేసింది, వచ్చేసాను బాబాయ్ రా అని. వెంటనే ఇంకా మా వారైతే పూర్ణిమని తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంక ఇంటి ముందు మొత్తం దున్నేసి పెట్టేశారనమాట. అప్పుడు వర్షాలకి మునిగిపోయింది కదా, ఇప్పుడైతే దున్నించారు. ఇంకా పిల్లలకైతే ఆడుకోవటానికి భలేగా ఉందన్నమాట. ఇంక ఇలాంటి పేలు అయితే మాత్రం అసలు పొయ్యి దగ్గర కూర్చోవలసిన పనే ఉండదండి. అలా పెట్టేసి 10 నిమిషాలకి పావు గంటకు ఒకసారి వచ్చి అట్లా లోపలికి నెట్టినా సరిపోయిద్ది. అది వీళ్ళు చిన్న పిల్లలు అయితే విసుగు వచ్చేసిద్ది అనమాట. ఇంకెదిగో మా రేణు వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి రాగానే ఇంకెదిగో ఇంటి ముందు అట్లా ఆడుకుంటున్నారనమాట. ఇంకా సాత్విక మా తాతయ్యని అయితే తీసుకొని వస్తుంది. మొత్తానికి ఏదో గొడవ అనమాట. అదే అంటే తను తీసుకొచ్చిందంటే మాత్రం ఏదైనా చాడీ చెప్పి తీసుకొచ్చిద్ది ఎవరి మీదైనా. ఇంకెక్కడ మొత్తం స్లిమ్లో పెట్టే వేపేసుకున్నానండి. చేత్తో పట్టుకుంటే నలిగిపోతే అప్పుడు ఇంకా ఆపేసాను. ఇవి ఒక పక్కన అయితే పెట్టేసి చల్లారబెట్టాను. నెక్స్ట్ ఇంకా జీలకర్ర అయితే తీసుకున్నాను. ఆ రోజు నేను మార్ట్లోనే 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను కదండి. నేను అక్కడ చూసినప్పుడు నాకు ఏమనిపించలేదు, కానీ ఇంటికి వచ్చి డబ్బాలో పోసేసరికి ఇంత ఎందుకు తీసుకున్నానా అనిపించింది. ఇంకా ఎలాగో జీలకర్ర అంత ఉంది కదని చెప్పి కొంచెం అయితే పౌడర్ చేద్దామని జీలకర్ర కూడా వేపుకొని పక్కన పెట్టేస్తానండి. కానీ ఏ మాటకు ఆ మాట అండి, ఈ ధనియాలు కానీ జీలకర్ర కానీ అలానే రొయ్యల పట్టు కూడా వేపేటప్పుడు వచ్చే వాసనకే సగం కడుపు నిండిపోతుంది. అంత కమ్మగా ఉండిద్ది అనమాట. మిక్సీ పట్టినప్పుడు కూడా ఏం వాసన వచ్చిద్దో నాకు భలే నచ్చుతుంది అనమాట. ఇక్కడ కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేపేస్తాను. మామూలుగా అయితే రొయ్యల కారానికి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు 3 కలిపి వేపుకుంటారు. ఇక్కడ నేను కొంచెం పొడులు చేస్తున్నాను కదా అని చెప్పి సపరేట్గా వేపేసుకున్నానండి. ఈ రొయ్యల కారంది నేను ఒక షార్ట్ వీడియో కూడా ఉండిద్ది మన ఛానల్లోని, నాన్నమ్మ చేస్తుంటే పెట్టానమాట. ఇక్కడ రొయ్యల పట్టు మిరగాయలు తక్కువే ఉన్నాయన్నమాట. అందుకని ఆ కారానికి తగ్గట్టు కొంచెం ఆపేసాను అప్పటికి. ఇంకా మిగతాది అయితే అంటే మా వారు తెచ్చిందల్లా నేను ఒక పావు వంతు చేశాను. ఇంకా 3/4 వంతు అక్కడే ఉంది. ఇంకో 2 సార్లు ఈజీగా చేసుకోవచ్చు కారాన్ని. ఈ కారం కూడా మనకి నెల రోజుల పైనే ఉండిద్దండి, అసలు పాడవదు. సో ఇలా కొంచెం ఎర్రగా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టి చల్లారబెట్టేసుకున్నాను. ఇంకా అవి చల్లారబెట్టాక కాసేపు వెళ్ళి పొయ్యి దగ్గర పూర్ణిమ మా వారు నేను అలా కూర్చున్నామన్నమాట. పిల్లలిద్దరు కూడా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు, అప్పటికి రాలేదు. ఇక్కడ జీలకర్ర అయితే చల్లారిపోయింది. ఫస్ట్ జీలకర్ర అయితే మిక్సీ పట్టేస్తానండి. ఇది పట్టేసి మళ్ళీ ఈ పొడిని అయితే ఒక సీసాలోకి అయితే తీసుకున్నాను. తర్వాత ధనియాలు కూడా పొడి చేసి మళ్ళీ వాటిని కూడా ఒక సీసాలోకి అయితే తీసుకున్నాను. ఈ 2 కూడా 2 ఖాళీగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఒకటి ధనియాలతో ఉంది కదా, అందులోనే ధనియాల పౌడర్ అయితే వేసేసాను. ఇది వచ్చి జీలకర్ర అనమాట. ఇందులో జీలకర్ర పౌడర్ అయితే వేసేసానండి. కొంచెం కష్టం అనుకోకుండా ఇలా పొడులు చేసి పెట్టుకుంటే మాత్రము కూరలు భలే టేస్టీగా ఉంటాయి. మీరు అడుగుతారు కదా బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేస్తారని. నేనైతే ఈ హోల్సేల్ అంటే నార్మల్గా మార్కెట్లో మనము
షాప్కి వెళ్ళేటప్పుడు ప్యాకెట్స్ విడివిడిగా తెచ్చుకుంటాం కదండి బిర్యానీ దినుసులు. అలా కాకుండా ఒక పావు కేజీకి, అర కేజీకి మిక్స్డ్ కట్టమంటే వాళ్ళే కడతారనమాట. అన్ని బిర్యానీ మసాలాలు కూడా వేసి వాటిని మనము తీసుకొచ్చుకొని మంచిగా వేపుకోవాలి. ఫస్ట్ వేపుకున్న తర్వాత పొడి చేసి ఇలా ఒక సీసాలో డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే సంవత్సరమైనా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో పట్టుకున్నామంటే ఎలాంటి కల్తీ ఉండదు కదా, గుమగుమగా వాసన గుమగుమలాడిద్ది. ఇప్పటికే మా ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలా ఉంది కదా, నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఎప్పుడూ అలాగే ఉండిద్ది. ఎప్పుడో ఏదైనా వండితే కొంచెం వేస్తాను అలాగా, కానీ వాసన భలే వచ్చిద్దండి. ఇంక ఇక్కడ ధనియాల పౌడర్ కూడా పట్టేసాను. తర్వాత ఏమో రొయ్యల కారానికి మెయిన్ చిన్న ఉల్లిపాయలు ఉండాలన్నమాట. ఇవి లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. వీటిని కూడా ఒక ఉల్లిపాయ, అదే చిన్న ఉల్లిపాయనైతే ఒకటి అలాగైతే రెబ్బలైతే తుంచేసాను. ముందైతే నేను ఈ కారం అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, అలానే కొంచెం అందులో ఉప్పు కూడా వేసుకొని చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసాను. తర్వాత ఏమో ఎండు రొయ్యలు అదే రొయ్యల పొట్టును కూడా మిక్సీ పట్టేసానండి. అంటే ఇది చిన్న మిక్సీ గిన్నె కదా, ఇందులో సరిపోదు, అందుకని మళ్ళీ పెద్ద తీసుకుని రెండు కలిపేసి మళ్ళీ ఇందులో ఒకసారి అయితే మిక్సీ పట్టేసాను. ఇంకా కారం అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొద్దిగా, అంటే మామూలుగానే తినేయవచ్చు, కొద్దిగా నెయ్యి వేసుకొని కానీ అట్లా తింటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా దీన్ని కూడా ఒక డబ్బాలో అయితే తీసేసానండి. ఇంకా ఇప్పటివరకు ధనియాల పౌడర్ అయిపోయింది, జీలకర్ర పౌడర్ అయిపోయింది, రొయ్యల పొట్టు కారం కూడా అయిపోయింది. ఇంక ఈరోజు అయితే 3 కూడా చేసేసాను. కానీ ఇక్కడ నేను మాత్రము చిన్న మిక్సీ గిన్నెలో మిరగాయలు అవన్నీ వేసి పట్టాను కదండి, అప్పుడు ఆ కారం అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా. అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది, నాకు ఇష్టము. ఈ రొయ్యల పట్టు కారం అనేది ఇక్కడికి వచ్చాక అలవాటైంది, కానీ మరీ నాకు అంత ఇష్టంగా అయితే ఏమీ తినను. మా వారు, తాతయ్య వాళ్ళు బాగా తింటారనమాట. ఆ రొయ్యలు పొట్టు అనేది వేపినప్పుడు మాత్రం మంచి వాసన వచ్చి అప్పుడే తినేయాలనిపించుతుంది, అంత బాగుంటుంది. నాకు మాత్రము నార్మల్గా మిరపకాయలు అవన్నీ వేసి ఫస్ట్ చిన్న మిక్సీలో పట్టాను కదండి, అలాంటి కారం భలే నచ్చిద్ది అనమాట. దాన్ని చిన్నుల్లిపాయల కారం అని కూడా అంటారు మా సైడు. అంటే ఇడ్లీకి వీటికి వేసుకొని తింటారు కదా, అదేనండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా వాటన్నిటిని కూడా కిచెన్లో అయితే నీట్గా సర్దేసుకున్నానండి. నెక్స్ట్ ఈరోజు అయితే ఈ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అయితే వచ్చాయి. మొన్న ఆర్డర్ పెట్టాను అనమాట ఆ మధ్య. సో నాకు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అంత మంచిగా ఏం లేదు. ఒక స్టాండ్ తీసుకున్నాను, కానీ అదైతే ఖాళీ ఉండట్లేదు. నార్మల్ బ్యాంగిల్స్ అట్లా అయితే అందులో పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ మాత్రము 2 వచ్చినాయి అనమాట. 2 అయితే తీసుకున్నాను. పిల్లలవి ఉంటాయి, నావి ఉంటాయి కదా, అందుకని. ఇంకా నేను చేసిన బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి ఇందులోనే పెట్టేసుకొని చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చు. డస్ట్ పట్టదు. అలానే ఎప్పుడైనా మనకి చూడగానే టక్కున ఏ కలర్ కావాలంటే ఆ కలరు కనిపించింది కదా, తీసుకోవటానికి కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న అంటే అందుబాటులో ఉండే గాజులు పెట్టి చూశాను ఎలా ఉంటుందని, కరెక్ట్గా సరిపోయినాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. వీటి లింక్స్ అయితే నేను ట్యాగ్ ప్రొడక్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలానే కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను లింక్స్ అయితే ఇస్తాను మన ఛానల్లోనే, ఒకసారి చెక్ చేయండి. అలానే వీటితో పాటు అందరూ కూడా మీరు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి ఎక్కడ తీసుకుంటున్నారో మెటీరియల్ అని అడిగారు కదా. సో మెయిన్ వచ్చి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కావాల్సినవి ఇవి కుందన్స్ అండి. ఇవి హై డ్రాప్ కుందన్స్ అనమాట. నేనైతే మీషోలోనే తీసుకున్నా. 132 రూపీస్ అట్లా ఉండిద్ది. మొత్తం 8 కలర్స్ వస్తాయన్నమాట. ఒక్కో కలర్ వచ్చి ఒక్కో డజన్కి అయితే వస్తాయి. అంటే 12 గాజులకి అట్లా నేను చూపించాను కదా మొన్న చేస్తూ, అలా వస్తాయండి. చాలామంది ఎక్కువగా అడుగుతున్నారనమాట ఎక్కడ తీసుకున్నారని. వీటి వరకు అయితే నేను ఆన్లైన్లోనే తీసుకుంటున్నా. ఆల్రెడీ నావి నేను చేసేసుకున్నాను. ఇవైతే మా అక్కయ్య వాళ్ళు అడిగారని చెప్పి తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. 2 పెన్నులు వచ్చినాయి. అలానే గమ్ము ఉన్నాయి కదా, అవి కూడా 2 వచ్చినాయి. ఇంకా B7000 గమ్ ఒకటి. మనం ఈ గమ్మైనా యూజ్ చేయొచ్చు, లేదంటే
ఫెవికల్ ఉండిద్ది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ రెడ్ కలర్ గ్లూ ఉంది కదండి, వీటికైతే గాలి తగలకూడదనమాట. గాలి తగిలితే వాటి గమ్ అయితే పోతుంది. సో వాటిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా పెన్స్ 2 వచ్చినాయి అనమాట. గమ్ అయితే ఈ B7000 గమ్ అయితే అయిపోవచ్చింది, పెద్దగా లేదు. అండ్ వీటితో పాటు ఈ బాల్ చైన్ అనమాట. ఇది మనకి బయట మీటర్ వచ్చి ఒక్క చోట 15 రూపాయలు, ఒక్క చోట 20 రూపాయలు అట్లా ఉంటుంది. చీరల్లో నేను ఒక షాప్ దగ్గర 20కి తీసుకున్నాను, ఒక షాప్ దగ్గర అయితే 15 రూపాయలకే తీసుకున్నానండి. బాపట్లలో ఒకసారి కొంచెం బాగా అవసరమయ్యి బాపట్ల వెళ్ళాము, 30 రూపాయలు తీసుకున్నారనమాట. అక్కడ నాకు ఒక మీటర్ వచ్చి అసలు మైండ్ పోయింది. అంటే ఏమైనా అంటేనేమో చీరలకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉండిద్దండి, అక్కడిక్కడ ఒకటి కాదు అంటున్నారు. బుద్ధి ఉంటే ఇంకోసారి ఎప్పుడు బాపట్లలో మాత్రం కొనకూడదని అయితే డిసైడ్ అయ్యాను. సో మెయిన్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ చేయడానికి అయితే ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతాయి. ఈ బాల్ చైన్కి బదులు మీరు మైక్రో బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను సైడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను కదండి, అద్దుగాజుల్లాగా, వాటికైతే ఇవన్నమాట ఈ కుందన్స్ ఉండాలి. వీటినైతే నేను చీరాల్లోని మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నాను. 10 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ అంట. అలా నేను ఒక 3-4 షేప్స్ అయితే తీసుకున్నానండి. వాటితోటి సైడ్ బ్యాంగిల్స్ అట్లా చేసుకుంటున్నాను. ఇవైతే బయట మనకి మగ్గం వర్క్ మెటీరియల్స్, టైలరింగ్ మెటీరియల్స్ అమ్ముతారు కదండి, ఆ షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లోనే ఫోటో పెట్టుకొని షాప్లోకి వెళ్ళి అడిగాను అనమాట, ఇవి ఉన్నాయా ఇలాంటి కుందన్స్ అని. అలా చూసుకొని అమౌంట్ ఎక్కడ కొంచెం తక్కువగా ఉంటుందో అక్కడైతే అలా ఆన్లైన్లో కొంచెం, ఆఫ్లైన్లో కొంచెం తీసుకున్నానండి. ఎందుకంటే ఒక్కో షాప్లో ఒక్కో రేట్ చెప్తారనమాట, అందుకే. సో ఇదన్నమాట అండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.